ఇది వేడివేడి కథ. సదన్ అనే కుర్రాడు తనకంటే 2 ఏళ్ళు సీనియర్ అమ్మాయితో కాలేజీ క్లాస్ గదిలో తలుపులు బిగించుకొని కాలక్షేపం చేశాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. కుర్రాడు కోర్టుకు వెళ్ళాడు. ఈ విషయమే ఆ అమ్మాయి ఫిర్యాదు చేయలేదు కనుక సాక్ష్యం లేదని అతని వాదన. అతని తరఫు న్యాయవాది ఏం వాదించాడో తెలుసుకోవాలనుంది నాకు. ఇద్దరు కాలేజీ గదిలో తలుపులు వేసుకుని భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారా? సీనియర్ అమ్మాయి అతనికి మహాత్మా గాంధీ గురించి వివరిస్తోందా? ఇద్దరూ కలిసి వసుధైక కుటుంబం గురించి ప్రార్థనలు చేస్తున్నారా? ధర్మిలాను ఆ కుర్రాన్ని యాజమాన్యం కాలేజీ నుంచి డిస్మిస్ చేసింది. కేసు హైకోర్టుకు వచ్చింది. అది అవినీతి చర్య అంటూ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కేసును కొట్టేశారు. ఆయన 2 విషయాలు చెప్పారు. చదువు చెప్పే పాఠశాలల్ని దేవాలయాలుగా భావించాలి, ఉపాధ్యాయులు దేవుళ్ళు. ఇదే పత్రికలో మరొక వార్త. విల్లుపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 25 ఏళ్ల దేవత పేరు రమ్య తన దగ్గరే చదువుకుంటున్న సతీష్ కుమార్ అని 21 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. ఈ రోజుల్లో సినిమాలు, మాధ్యమాలు యువతరం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. నేరస్తుల కార్యకలాపాలను చూపే సినిమాలు యువతను నేరాల వైపు ప్రోత్సహిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. సెక్సు మొదలైన సహజ బలహీనతలను ఎత్తి చూపే సినిమాలు మానవ నైతిక ప్రవర్తనను చెడుదారి పట్టిస్తున్నాయి. టీవీలు, సినిమాలు, నాటకాలు, ఇతర ఆధునిక సాంకేతిక వినియోగాలు, మొబైల్ ఫోన్లు యువకుల జీవితాల్ని పెడదారి పట్టించడానికి మూల కారణాలు అవుతున్నాయి. ఈ కేసు అందుకు సరైన ఉదాహరణ అన్నారు. ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తే సమాజానికి పీడగా పరిణమించే ప్రమాదం ఉందంటూ కుర్రాళ్ళ అప్పీలును తిరస్కరించారు. మాధ్యమం, అది సినిమా కానీ మరి ఏదైనా కానీ, సమాజానికి భూతద్దం, సమాజ నీతికి జనరలైజేషన్. మంచివాడి మంచితనం కన్నా విలాసపురుషుడు విలాసాలు చాలా ఆకర్షణీయంగా, అందుబాటుగా, అలవర్చుకునేంత సులువుగా కనిపిస్తాయి. మనిషి బలహీనత మెజారిటీ ప్రేక్షకులు దగ్గరగా అందుబాటులో ఉంటుంది. చెల్లిపోయినంత వరకు గొప్పగా ఉంటుంది, చెల్లించుకోగలిగితే గర్వంగా ఉంటుంది. అందుకే మాధ్యమాలకు మంచి ఖాతాదారులు యువత. మీ సంసారం సదరంగా అంటే నాకు పంచప్రాణాలు. వీలు దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడున్న మీరు ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల నాన్నే ఆ పాత్రకి హ్యాట్స్ ఆఫ్ అంటూ పాదాభివందనాలతో ముగించాడు. సినీ నటుడికి ఒక ప్రేక్షకుడు, అదిన్ని అంత ఉన్నత పదవిలో ఉన్న ఒక అధికారి పాదాభివందనం చేసి ఎన్నాళ్ళైంది. మాధ్యమం చెప్పే మంచికి స్పందించిన ఒక వ్యక్తి ఆవేశవిధి. ఈ అభినందన నటుడిది కాదు, మాధ్యమంది. దురదృష్టవశాత్తు మాధ్యమాలు వ్యాపారంగానే నిలదొక్కుని సామాజిక బాధ్యతను అటకెక్కించాయి. ఓ లవకుశ, ఓ ప్రతిఘటన, ఓ సీతారామయ్య గారి మనవరాలు, ఓ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక మగళయాసం మంచిని చెప్తూనే వ్యాపారాలు చేశాయి. మాధ్యమంలో నీతి త్రివేణి సంగమంలో సరస్వతి నది లాంటిది. అది నిర్మాత, దర్శకుడు మనసులో ఉంటే చాలు, ప్రేక్షకుడు గుర్తుపడతాడు. అలాగే దాని అవసరం లేదని అటకెక్కించేసిన నిజం కూడా ప్రేక్షకుడు గుర్తుపడతాడు. ఎలా? నాగరికోయిల్లో సుధన్ అనే కుర్రాడిగా